ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.7 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా 2700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిరుటి కంటే ఈ ఏడాది 50 అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయమన్నారు. నిరుటి కంటే ఈ ఏడాది 15,000 మంది అదనంగా పరీక్షలు రాయబోతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను కనిష్టంగా 120, గరిష్టంగా 280 మందికి పరిమితం చేయనున్నారు. అంతకు మించి విద్యార్థులు ఉంటే అదే కేంద్రంలో అదనపు వసతులు ఉంటే ఒకే పాఠశాలలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక పరీక్ష కేంద్రాన్ని ఏ పరీక్ష కేంద్రంగా, మరో దానిని బి కేంద్రంగా వ్యవహరిస్తారు. ఒక్కో కేంద్రంలో 2 పోలీసులను బందోబస్తు కోసం వినియోగించాలని, సమస్యాత్మక కేంద్రాల సంఖ్యను ఈసారి పెంచాలని అధికారులు భావిస్తున్నారు. 10వ తరగతి పరీక్ష ఫీజును ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఎస్ఎస్సి బోర్డు అవకాశం కల్పించింది. ₹1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 5లోగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.